గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ జై. నమస్కారం తల్లి. గురుగారు మామూలుగా ఇంట్లో కర్పూరం వాడుతూ ఉంటాం పూజాది కార్యక్రమాలలో. అయితే పచ్చ కర్పూరం కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే మంచి సువాసన కూడా వస్తుంది కాబట్టి ఆ పచ్చ కర్పూరం స్మెల్ పీల్చుకోవడం వల్ల కూడా మంచిదని చెప్పి కొంతమంది వాడుతూ ఉంటారు. కానీ అది నిత్య జీవితంలో వాడుకోవచ్చా లేదంటే పూజకి మాత్రమే వాడాలా? అసలు పచ్చ కర్పూరం యొక్క ప్రాముఖ్యత, అది ఏ విధంగా ఉపయోగించాలి అనేది మాకు ఈరోజు తెలియజేస్తారా? సుగంధ పరిమళాలకు సంబంధించినటువంటి వాటిలో కర్పూరం, పచ్చకర్పూరం ఒకటి. దైవ సంబంధమైనటువంటి పూజాది క్రతువులు ఎక్కువగా మనం వినియోగిస్తూ ఉంటాం. ఎందుకని దైవ పూజల్లో మనం ఉపయోగిస్తూ ఉంటామంటే పరిశుభ్రమైనటువంటి వస్తువులు, వస్త్రాలు, పుష్పాలు, అలంకరణ సామాగ్రి ఇవన్నీ పెట్టినా కూడా సువాసన భరితమైనటువంటి పచ్చ కర్పూరాన్ని ఉపయోగించడం వల్ల అక్కడ ఉన్నటువంటి వాతావరణం గాలి శుద్ధి అవుతుంది. నకారాత్మకమైనటువంటి శక్తిని తగ్గించడానికి, దురదృష్టాన్ని తగ్గించడానికి, కొన్ని రకాలైనటువంటి భావనల ప్రకారంగా నెగిటివ్ ఫోర్స్ని పూర్తిగా జీరో చేసి పాజిటివ్ ఫోర్స్ని, పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి ఉపయోగించేటువంటి కొన్ని రకాలైనటువంటి దైవిక వస్తువుల్లో పచ్చకర్పూరం ఒకటి. ప్రత్యేకించి విశేషవంతమైన జనాకర్షణ, ధనాకర్షణ కలగడానికి కూడా అదృష్టకరమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఉన్నటువంటి దైవిక సంపదల్లో కూడా ఈ పచ్చకర్పూరాన్ని ప్రామాణికంగా మనం చెప్పచ్చు. పచ్చకర్పూరం అన్నటువంటిది భగవత్ సంబంధమైనటువంటి పూజాది క్రతువుల్లోనే కాదు, మన ఇంటి ప్రాంగణంలో, ప్రత్యేకించి కార్యాలయాల్లో, మనం నివాసం ఉంటున్నటువంటి ప్రతి చోట కూడా పచ్చకర్పూరాన్ని మనం వినియోగించవచ్చు. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. కర్పూరం అన్నటువంటిది సహజ సిద్ధంగానే కాసేపు గాలిలో ఉంచగానే కరిగిపోతుంది. గాలిలో కరిగిపోతూ తనలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సువాసన, ఆ సువాసనని ఆ వాతావరణం మొత్తాన్ని కూడా వ్యాపింపజేసేటువంటి లక్షణం ఉంటుంది. అటువంటి లక్షణం ఉన్నటువంటి చోట శ్వాసక్రియ ద్వారా మనిషి కానీ, చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి సకారాత్మక, నకారాత్మకమైనటువంటి శక్తులు ఈ అద్భుతమైనటువంటి తేజోవంతమైనటువంటి వాసన వల్ల దైవీ శక్తులన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. నకారాత్మకమైనటువంటి శక్తులన్నీ కూడా వెళ్ళిపోతాయి. అందుకని దిష్టి తీసే సందర్భంలో అవ్వచ్చు, హారతినిచ్చేటువంటి సందర్భంలోనూ అవ్వచ్చు, భగవంతుడికి కూడా కర్పూరంతోనే హారతిస్తూ ఉంటాం. కర్పూరంలో ఉన్నటువంటి మరో ముఖ్యమైనటువంటి అంశం, సైంటిఫిక్ రీజన్ ఏంటంటే విపరీతమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ అక్కడ నుండి వెళ్ళిపోవడానికి కర్పూరాన్ని వెలిగించినప్పుడు నలుపు రంగులో ఉన్నటువంటి విశేషవంతమైనటువంటి ఆ జ్వాల పైభాగంలో పొగలు మనం చూస్తూ ఉంటాం. ఏ ప్రాంగణంలోనైతే కర్పూరాన్ని మనం వెలిగిస్తామో అక్కడ ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ వెనువెంటనే బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నంలో భాగంగా దట్టని నల్లని కాటుక వర్ణంలో మనం చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే నిజంగా సైంటిఫిక్ రీజన్స్లో కార్బన్ డైఆక్సైడ్ అన్నటువంటిది ఒక విషవాయువు అయితే ఎక్కడ కర్పూరాన్ని వెలిగిస్తున్నాం వెనువెంటనే ఆ చుట్టూ ప్రాంగణాల్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోతుందంటే నకారాత్మకమైనటువంటి శక్తిని కూడా కర్పూరం వేగవంతంగా ఆ ప్రాంగణాన్ని శుద్ధి చేసి బయటకు పంపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కనుక ఇది అద్భుతమైన దైవిక వస్తువు. మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి విశేషవంతమైనటువంటి ధనాకర్షణకి సూత్రం. అందుకే అతి ప్రాచీనమైనటువంటి సాంప్రదాయాలు తెలిసినటువంటి వ్యాపారులు పచ్చకర్పూరాన్ని గళ్ళపెట్టెలో ఉంచుకోవటం, లక్ష్మీ దైవస్థానమైనటువంటి కుబేర స్థానంలో ఉంచటం, ధనాన్ని నిల్వబెట్టే ప్రతి చోట కూడా కర్పూరాన్ని ఉంచటం దోష పరిహారం కోసం. ఇలవేల్పు దేవతా స్వరూపాలు అవ్వచ్చు, ఇష్ట దేవతా స్వరూపాలు అవ్వచ్చు, ఇతరత్రా దేవగణాలన్నిటికీ కూడా కర్పూరంను, పచ్చ కర్పూరాన్ని తాంబూలంలో ఇవ్వటం వల్ల దోష పరిహారం కూడా అవుతుంది. నకారాత్మకమైనటువంటి శక్తులు, దృష్టి దోషాలు, గ్రహ దోషాలు, మనం ఉంటున్న ప్రాంగణంలోని సమస్త వాస్తు సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు కూడా తొలగించగలిగిన శక్తి పచ్చ కర్పూరానికి ఉంది. కాబట్టి అమ్మవారి దేవి స్వరూపంగా మనం భావన చేస్తూ ఉంటాం. కుబేర స్థానంలో ఉంచటం వల్ల విశేషవంతమైన అనుకూలవంతమైన ఫలితాలు
తప్పకుండా పొందే అవకాశం ఉంది. అంటే కొంతమంది అల్మారాలో బంగారం డబ్బులు పెట్టే చోట కూడా పెడుతూ ఉంటారు. అలా పెట్టడం వల్ల కూడా ధనాకర్షణ పెరుగుతుందంటారా గురుగారు? బంగారం, సువర్ణం ఈ రెండు కూడా అమ్మవారికి ప్రతిరూపాలు. మహాలక్ష్మి అమ్మవారి యొక్క ప్రతిరూపమైనటువంటి చోట వీటిని ఉంచటం వల్ల నగలు మనం తాకట్టు పెడుతూ ఉంటాం. పుస్తెల తాడును కూడా తాకట్టు పెట్టవలసిన ఆర్థిక సంక్షోభాలు మన దైనందిన జీవితంలో ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే ధనం అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోతున్నా, ధనం మిగలకపోయినా, బంగారు ఆభరణాలు పదే పదే బ్యాంకుల్లో పెట్టాల్సి వచ్చిన తాకట్టు పెట్టవలసినటువంటి పరిస్థితి వస్తున్నా, గళ్ళు ఉప్పు కానీ పచ్చ కర్పూరం ఉన్నటువంటి చోట కానీ రెండింటినీ కనుక విడిగా ఆ విధంగా ఉంచగలిగితే ధనం నిల్వగా ఉంటుంది. బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టవలసినటువంటి దుస్థితులు తప్పుతాయని పెద్దలు చెప్పారు. అటువంటి విశేషవంతమైనటువంటి నకారాత్మకమైన శక్తులు తొలగిపోయి ధనం నిల్వ ఉండటానికి, బంగారు ఆభరణాలు మన ఇంటే ఉండడానికి, మన కుటుంబ సభ్యులు ధరించడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి అలాంటి దైవీ సంబంధమైనటువంటి మహాలక్ష్మి స్వరూపమైనటువంటి సువర్ణం, ధనం నిల్వ ఉన్నటువంటి ఒక చోట తప్పనిసరిగా పచ్చ కర్పూరాన్ని ఉంచడం ఆనవాయితీగా ఉంటుంది. రైట్, ధన్యవాదాలు గురుగారు. జై వీరబ్రహ్మ, జై గోవింద పంపజై. చూశారు కదండి పచ్చ కర్పూరం ఉపయోగాలు. ఇది పూజాది కార్యక్రమాల్లోనే కాకుండా ఇలా చక్కగా ధనం ఆకర్షించడానికి, అలాగే బిజినెస్ బాగుండడానికి కూడా ఎన్నో రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎటువంటి దోషం అనేది లేదు అని గురుగారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.